సరిగా హైదరాబాద్ కి సంబంధించిన విషయానికి వచ్చేద్దాం. నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ కు కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పూర్తిగా కోలుకోవటానికి ఇంకా 2 నుంచి 3 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మనతో పాటు ఉన్నారు హరికృష్ణ. ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. సినీ నటుడు హీరో ఎన్టీఆర్ భుజానికి సంబంధించి ఏదైతే శస్త్రచికిత్స చేయిస్తాలని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్లో నేడు జాయిన్ అయ్యి ఈ యొక్క శస్త్రచికిత్స చేయించుకోవడం అయితే జరిగింది. భుజానికి సంబంధించిన గాయమైన నేపథ్యంలో ఆయనకు ఆర్థోస్కోపిక్ సర్జరీ కిమ్స్ డాక్టర్లు నిర్వహించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి బులెటిన్ కూడా విజయవంతంగా ఈ యొక్క సర్జరీ పూర్తయిందని డాక్టర్లు బులెటిన్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ యొక్క సర్జరీ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ప్రస్తుతానికి రీహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతుంది. పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల వరకు కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకునే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు అయితే ఈ యొక్క హెల్త్ బులెటిన్లో పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఎన్టీఆర్కి ఇటీవలే ఒక షూటింగ్లో భుజానికి గాయమైన నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఫ్యాన్స్ ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే ఒక ఫ్యాన్స్ అందరికి కూడా సూచించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఈ యొక్క సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క భుజానికి సంబంధించిన సర్జరీ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. 2 నుంచి 3 నెలల రెస్ట్ తర్వాత అటు షూటింగ్ తిరిగి చేసుకోవచ్చు అంటూ కూడా డాక్టర్లు అయితే తెలపడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.